యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎల్లప్పుడూ కానీ దేవుని భయముతో నీవు జీవించాలి. దేవుడు చూస్తున్నాడు అని గ్రహించి ప్రతి విషయములను నీవు జాగ్రత్త కలిగి మెలగాలి. ఈలో మనుషులు నీ పేదరికాన్ని లేక నీ చేతకాని తనాన్ని, నీ బలహీనతను చూడవచ్చునేమో, కానీ నిన్ను సృష్టించిన దేవుడు మాత్రము నీలో ఒక గొప్ప సాధనాన్ని, నీలో ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని దేవుడు చూస్తున్నాడు. నీపై ఒక గొప్ప ప్రణాళికలను దేవుడు ఉంచినాడు. కాబట్టే నిన్ను ఈ భూమికి పంపించాను. ఆయన చిత్తం నెరవేర్చే పాత్రగా నీవు ఉండాలి. నేను మనుషులు ఎంత కించపరిచినా, తక్కువ చేసి మాట్లాడినా, తక్కువ అంచె వేసినా నీ జీవితం దేవుని చిత్తానుసారంగా ఉంటే ఆయన నిన్ను ఓ గొప్ప వ్యక్తిగాను తన సొత్తుగాను చూస్తున్నాడని మరచిపోవద్దు. కనుక నీ చేతిలో ఈరోజు ఏ పని ఉన్నప్పటికీ, అది ఎంత చిన్నదైనప్పటికీ మనుషులు గుర్తించలేదే అని నీవు అనుకోకు. తగిన సమయంలో నిన్ను హెచ్చించుటకు దేవుడు చూస్తున్నాడు. గ్రహించి నీవు ఏ పని చేసినను ఆయన మహిమార్థమై చేయుము. యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తున్నది. ఆయన కళ్ళలో నీవు చేస్తున్న ప్రతి పని మరుగై ఉండలేదు. కనుక దేవుని చిత్తానుసారుడైన మనుషులని నీవు దేవుని దగ్గర మెప్పు పొందాలి. అప్పుడు నీవు ఆశీర్వదింపబడుదువు. యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన ఏ మేలులు చేయక మానడు. కనుక నీ శక్తి లోపం లేకుండా ప్రతి పనిని యథార్థ హృదయంతో చేయడానికి నీవు అర్పించుకో. దేవుడు చూస్తున్నాడని గ్రహించు. నీ పై అధికారి నిన్ను చూస్తున్నారో లేదో, నీ యజమాని నిన్ను చూస్తున్నాడో లేదో, కానీ నీవు చేస్తున్న పనిలో లోపము లేకుండా నీవు చేయాలి. అది యథార్థంతో ఉండాలి అని నీవు గ్రహించి చేస్తున్నప్పుడు నీ పనిని దేవుడు, నీ కష్టార్జితంని దేవుడు ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా కుటుంబంలోనూ, నీ వ్యక్తిగత జీవితంలోనూ పరిశుద్ధత కలిగి యథార్థంగా కుటుంబ సభ్యులతో ఉండాలి. నీ స్నేహితులతోనూ, నీ బంధుమిత్రులతో కూడా ఇదే విధంగానే యథార్థముతో నిజము మాట్లాడి యథార్థ హృదయముతోని నీవు ఉండినప్పుడు ఒక గొప్ప గౌరవాన్ని వారి మధ్య నీకు దేవుడు దయచేస్తాడు. చెడుగా మాట్లాడడం, ఓ మనిషి ఉన్నప్పుడు ఓ రకంగా, ఆ మనిషి లేనప్పుడు వారి గురించి మరో రకంగా మాట్లాడడమో, చూడడమో, చేయడమో ఇది ఏమాత్రం దేవునికి ఇష్టమైన పని కాదు. నీ హృదయం యథార్థత ఉండేలాగా నువ్వు చూసుకో. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.